సాయంత్రం తెచ్చేటి పూలన్నీ జల్లోన ముగిసా. మీకు జోహార్లు. Hi, hello and welcome to Hats and Cut presents Family Number 1. Co-presented by Triplex Detergent Cake and Washing Powder. Cosmetic Partner Dazzler Eterna Way to Stardom. Comfort Partner Ramesh Lungiswari Royal Touch Collection. Co-powered by Vijayalakshmi Deer Minpagullu. Haldiram's Restaurants. Special Partner Priya Gold Refined Sunflower Oil and Pulkit TMT Bars. ఎప్పుడు ఆడోళ్ళ మధ్యలో లేనిది ఈ రోజు కనిపించింది. ఏంటది? యూనిటీ. అంటే ప్రతి మగవాడు ఏదో ఒక సందర్భాన ఎక్కడో మీ వెనకాల మేముందో అబ్బా ఆడోళ్ళు ఎందుకురా ఇలా ఉంటారు అని అంటారు. కానీ ఈ రోజు చెప్తున్నా ప్రతి మగాడి గుండెలో ఆడది లేకపోతే నా జీవితం శూన్యం అని అంటాడు. నువ్వు ఇంత చెప్తుంటే నాకేదో కొంచెం తేడాగా అనిపిస్తోంది రవి. లేదమ్మా, అంత ఏదో కొంచెం ఓవర్ గా అనిపిస్తోంది. మృదులాన్ని చూడంగానే నాకు పిన్ని అని పిలవాలనిపిస్తుంది ఎందుకో. మా పిన్ని చిన్నప్పుడు మా అమ్మ బిజీగా ఉన్నప్పుడు గోరుముద్దలు పెట్టింది. లలిత గారు మా పెద్దమ్మ. మిమ్మల్ని చూడంగానే నా ఫ్యామిలీ అట్లా అట్లాంటివి ప్రియ గారు మా అమ్మమ్మ మహి మా ఇంట్లో ఏ పనన్నా ముందు చేసే మా పని మనిషి గుర్తొస్తుంది. నీలిమ గారిని చూడగానే నా సొంత చెల్లెలు గుర్తొస్తుంది నాకు. అసలు ఏముండదు, గొడవ పెట్టుకొని ఉంటుంది నా చెల్లె. చెల్లెలు అంటున్నారు కదా, ఒక కోరిక. ఇప్పుడు మీరు ఏదైతే పొగిడారో వచ్చే మా హస్బెండ్ చేత అనిపించండి. మీరు ప్రపంచంలో ఏదడిగినా చేస్తా కానీ కౌశల్ని మిమ్మల్ని పొగడమంటే నేను చేయలేనమ్మా. సరే, మీరు ఇంత పని చేస్తారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు. మీరు మీ ఆయన పనులు కూడా చూసుకుంటారు, మీరు చూసుకుంటారు, అందరూ చేస్తారు ఏదో విధంగా. అంటే ఇల్లు బాగా నడవాలి అంటే ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అలాంటిది మీ అందరికి ఒక రోజు కంప్లీట్ గా హాలిడే అంటే సెలవు. మరి దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుందంటారు లేడీస్? అంటే మన షో ఆదివారం, మీరు ఆడవాళ్ళకు సెలవు. ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. సో ఇప్పుడు మొగుడే ఇంట్లో పని చేయాల్సి వస్తే ఏం చేస్తారు, ఎవరు బాగా చేస్తారు చూద్దాం. ముందైతే మాది మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్ ఆఫ్ ఫ్యామిలీ నంబర్ 1 కి హార్టీ వెల్కమ్. పిలిచేద్దామా మన పనులని? పిలవండి. లెట్స్ వెల్కమ్ పనికిరాని పనులు. వాట్ ఎనర్జీ. పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి కాదు స్టేజ్ మీద పిల్లలు ఉన్నారు కాబట్టి మీ డాన్స్ అంత బాగుంది. పిల్లలకి ఇచ్చే క్రెడిట్. స్టేజ్ మీద నేనున్నా కాబట్టి వీళ్ళందరికీ ఎనర్జీ వచ్చింది. అవునవును, స్టేజ్ కి మాకందరికి మంచి ఐటమ్ డాన్సర్ లాగా బాగుంది. అయినా నోటితో అనడం వేరు. మీరు ఇందాక మాకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఎందుకు చేశారు? మీరు అమ్మా, ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ లో చాలా మంది డాన్సర్స్ ఉంటారు. ఏ హీరో చేసినా కూడా ఆడతారు. ఏంటేంటి? ఇగో మేడం, మీరు ఉన్నందుకు వాళ్ళు డాన్స్ బాగా చేశారు, మీ నుంచి ఎనర్జీ వచ్చిందని చెప్తే ఆవిడేందండి ఎలా తీసుకుంటుంది? మా నుంచి ఎనర్జీ వస్తే మాతో చెయ్యాలి, దాంతో ఏంటి? ఒక నిమిషం, మీ ఆయన లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు. మా ఆయన్ని పిచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది నీ మీద. ఫీల్ అవ్వకు. ఓకే ఓకే. ఏంటి ఇంటికి రావాలి నువ్వు నైట్, అర్థమవుతుందా? వచ్చేంత వరకు హలో సిద్ధు, నీకు సిగ్గు లేదా? ఏంటి సిద్ధు? వదర్పు శివ, నీకెందుకే మధ్యలో? శివ
అలా ఒక్కరిని అడగద్దండి, అందరు అదే అందుకే పిల్లలు ఆడవాళ్ళు ఇంపార్టెంట్ అంట. మమ్మల్ని అందరిని నించోబెట్టి నువ్వేమన్నావు? నీలో ఒక అమ్మమ్మ కనిపిస్తుంది, అవును. నీలో ఒక చెల్లె కనిపిస్తుంది, అవును. ఇక్కడ రోహిణికి అందరిలో ఎవరు కనిపిస్తారు? ఏమో ఆవిడ చెప్పాలి. మోహిత్ ఏంటి మీ ఆవిడ నోర్లేస్తుంది? చెప్పు మోహిత్. మూసుకోబెట్టేద్దాంలే ఆమెని కాసేపట్లా. ఏయ్, ఏంది నువ్వు చేసేది? నేనే ఇస్తంట. మీరు చెప్పండి కౌశల్ గారు. రోహిణి గారు నాకు ఈ బట్ట చెల్లెట భయం వేస్తుంది. ఇందాక నుంచి చూస్తున్నా, ఇక్కడిద్దరిని అక్కడిద్దరిని మాత్రమే టచ్ చేస్తున్నారు, అక్కడ మాత్రమే స్పేస్ తీసుకుంటున్నారు. ఇటు చివరికి రావట్లా, అటు చివరికి రావట్లా. మీరు నాకు భయం ఏంటంటే తర్వాత మీరేం మాట్లాడతారని భయం నాకు. ఇప్పుడు ఈయన పట్టుకున్నాను అనుకో, ఆవిడ వచ్చి పట్టుకుంది ఓకే, ఈయన ఎందుకు చెయ్యి ఇవ్వాలి? సరే అది కూడా చూద్దాం, చేయించారు. మీరు ఏదో ఒకలా పట్టుకుందని ఫిక్స్ అయ్యారు. ఎపిసోడ్ చివరి వరకు చూద్దామండి. ఆ చెయ్యి పట్టుకున్నారు కదా. మీ అమ్మాయిలు నన్ను చూసి జలస్ ఫీల్ అవ్వకండి. నేను ఎందుకు వచ్చానంటే ఆదివారం సెలవు అని చెప్పి వీళ్ళకి బయటకు వెళ్ళిపోయారు, కానీ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అందరినీ అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు నీకన్నా తెలుసు. నాకు అర్థమైంది, నీకు అర్థం కావట్లేదా? నీకు సెలవు ఇవ్వాలి లేదా? నాకు సెలవే. ఎందుకు? ఊరికే ఆడదాను కదా. మీకు ఇంకా ఆదివారం సెలవు, మా ఆవిడకి రోజు సెలవే. అంటే నీలిమా గారు రోజు సెలవే, ఏం పనులు చేయరు మీరు. ఇంట్లో కూర్చుని రోజు ఎంజాయ్ చేస్తూ పనులు చేస్తది. ఎలాగా Enjoy. ఎంజాయ్మెంట్ ఎలాగా చెప్పరా? పొద్దున్న స్కూల్ కి పంపిస్తుంది నన్ను లేపి, ఎందుకంటే పంపించాల్సింది నేనే కాబట్టి. స్కూల్ కి పంపిస్తారు. బాక్స్ లో ఫుడ్ వండేది ఎవరు? నేనే. అదే చెప్తాను. బాక్స్ అద్దేది ఎవరు? నేనే. వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేది ఎవరు? నేను. స్కూల్ కి పంపించేది ఎవరు? నేను. సరే మోహిత్ గారు, మీరు ఇంట్లో పని చేస్తారా లేకపోతే మీ ఆవిడే ఎక్కువ పని చేస్తా? ముఖం చూస్తే తెలియట్లా, ఏ పని రాదు. పని చేస్తా చేయదా? చేయదు అస్సలు. 11 వరకు లేపితేనే లేవు. చాయ్ నిజంగా చెప్పు. చాయ్ పెట్టేది ఎవరు? చాయ్ నేను పెట్టుకొని 2 సార్లు తాగినా. నీకు నువ్వు పెట్టుకొని తాగుతావు, నీ కడుపు కావాలి కాబట్టి నువ్వు పెట్టుకుంటావు. నీకు ఎన్ని కష్టాలు వచ్చాయి మోహిత్. నీకు తెలుసు కదా. యా. సో చెయ్యరు. వెరీ గుడ్. శివ, ఇంట్లో మహి ఎక్కువ పని చేస్తా, నువ్వు ఎక్కువ పని చేస్తావు? మయ్య చేస్తుంది, పని Good చేస్తుంది, boy. అన్ని పనులు చేస్తుంది. సిద్ధు, పూజలు కాకుండా యాజ్ యూజువల్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం పనులన్నీ నేనే తనతో చేపిస్తా. సో సొంతంగా ఏం చెయ్యవు. సొంతంగా ఏం చెయ్యనా? అదే కదా ఆయన అన్నాడు. ఆయన అసలు ఏ పని చెప్తారు చెప్పండి. నువ్వేం పని చెప్తావు? ఇల్లు అంతసేపు ఆలోచించాడు. ఆలోచించడం అంటే ఇందులో చాలా పనులు చెప్తా ఉంటాను కదా, ఇక్కడ నుంచి అక్కడెక్కడో ఉన్న బాటిల్ కూడా తీసుకురమ్మంటా నేను. నీకు చేయడం చేత కాక ఈ రోజు చేయిస్తా ఉండు నీ పని. తెలుసు కదా మన పందెం గురించి. బాబోయ్. ఓహో, పందరం గురించి. ఓకే, కేసీ గారు ఏం చెప్పాలి? అంతేగా ఆరిఫ్ గారు, అసలు పని అంటే ఏంటి తనకు తెలుసా? ఏయ్, వాగు. అరే కంట్రోల్, వాగు. నేర్చుకో. ఎందుకు నేర్చుకోవాలి? అందరు ఉన్నారు కదా. దేవుడు నిన్ను మంచిగా చూస్తాడు. సో మొత్తానికి పని చేయరు. ఇంతమంది ముందు నా ఇజ్జత్ తీసాడు కదా, ఇవాళ నుంచి నేను చేసే ప్రతి పని చెయ్యాలి. ఓకే, అది ఓకే. పాలకూరలో ఏ కూర వేస్తారు? పాలకూరలో పాలేగా వేసారి. వెరీ గుడ్. ఆరిఫ్ భాయ్, నువ్వే పని చేస్తావు. ధనన్న, నేను పని చేస్తే డబుల్ పని అవుతుంది కాబట్టి అన్ని పనులు మా ఆవిడే చేస్తుంది. మీ ఆవిడే చేస్తుంది. అయితే కొంత శాతం ఆడవాళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. మనం ఏ పని చేస్తాం వాళ్ళతోని ఈ రోజు చేయించి మరి ప్రూవ్ చేపిద్దాం, మనం అందరం పని చేస్తామని. గారెట్, ఫస్ట్ అయితే అందరూ హ్యాపీగా కూర్చోండి. నిజంగా చెప్పాలంటే వైఫ్ అంటే పెళ్ళాం. అబ్బా అబ్బో. ఓకే, సో వైఫ్ అంటే ఎన్నో పనులు చేస్తారు. లేచిన వెంటనే మళ్ళా ఆ పనులు ఈ పనులు, అందరు పడుకునేంత వరకు మీరు కూడా మేలుకొని అందరు పడుకున్నారా అని చూసి పడుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీ ఇల్లు హ్యాపీగా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు హ్యాపీగా ఉండాలి. సో మా షోలో మీరు హ్యాపీగా ఉండేలాగా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని చెప్పేసి మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ హస్బెండ్ తో ఏ పని చేయించుకోవాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ చేయించుకుందాం. కాబట్టి మార్నింగ్ కాదు, తల్లైన తర్వాత అతి కష్టమైన పని ఏంటి మహి? పిల్లల్ని పెంచడం. పిల్లలు పెంచడంలో శిరీష గారు అతి కష్టమైన పని
అట్లా అంటే ఏమైతది? నాలిక చూసి భయపడి పడుకుంటారు. అమ్మో ఇంత డేంజర్ ఉంటది. ఇక్కడ ఎవరి హస్బెండ్ ఇప్పటి వరకు మా బాబుని గాని పాపను గాని ఇలా అని నిద్ర పుచ్చలేదు? మా ఆయన నిద్ర పుచ్చారు కానీ వేరే పాట. ఏ పాట? ఏ పాట అండి? చిక్కుపొక్కు చిక్కుపొక్కు రైలే. ఏ చిక్కుపుక్కు రైలేనా? అది జోల పాటలాగా చేసి పాడే ఉన్నా అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆరిఫ్ గారు మీరు ఒళ్ళో పడుకోండి ఒకసారి. అట్లా కాదు, అటు తిరిగి కాలు పై కింద కూర్చో, కాలు అక్కడ పైన పెట్టు. ఈ ఫేస్ లో ఇది పట్టుకో. ఈ పోజ్ అయితే కొంచెం తేడాగా ఉంది భయ్యా. ఇంతకు ముందు ఇంకా తేడాగుండే. చిక్కుపొక్కు రైలే అదిరినది నీ స్టైలే చిక్కనైన ఫిగరే ఇది ఓకేలంటే బుగులే. నీలిమ గారు చూసారా, అక్కడ కూడా ఫిగరే అంట. అది చిక్కి పడుకుని పోతాడు యాక్చువల్ గా. అవునా? ఓకే, ఇంకా చేశాడా? ఏమి ఉండదు, బానే పడుకోబెడతాడు. కానీ తిండి పెట్టమంటే మా ఆయన వాడు దూరం ఉరుకుతాడు తెలుసా. బేసిక్ గా ఫోర్స్ చేయడం నచ్చదు మాకంటే నువ్వు ఇటు కదా. అప్పుడప్పుడు లోపల నుంచి అరే మొగాడివి రా మాకున్నంత ఓపిక సహనం వాళ్ళకి అస్సలు ఉండదు. వాళ్ళు వినట్లేదంటే కొంచెం అట్లీస్ట్ సెకండ్ ట్రయల్ కూడా చేయరు. సరే నువ్వు చెప్పు, శివ ఇంతవరకు హర్నీతోనే రెడీ చేయడం గానీ తినిపించడం గానీ బజ్జో పెట్టడం గానీ చేయలేదు ఏమనుందా? లేదు. శివ ఏమన్నా జోల పాట పాడితే వినాలని ఉంది కానీ వద్దులే, భయంకరంగా. ఎందుకు? అదే కావాలి మనకు. వద్దు శివ వద్దు అని హరిణిని ఎత్తుకొని ఇలా అంటాడు. చూద్దాం భయ్య ఎట్రా. హరిణిని ఎప్పుడు ఎత్తుకునేదేగా, నన్ను ఎత్తుకొని పాడమను. ఇంకేముంది, నాకు పాడతారు పాట. రెడీ 3, 2, 1 గో. లాలీ లాలీ శివ ఏమనుకోకు, ట్రైన్ లో కాఫే 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 కాఫే. నువ్వు ఒక కథ స్టార్ట్ చేయి, నేను మధ్యలో నీకు వర్డ్స్ ఇస్తుంటా. ఆ వర్డ్ ని కథలో మీరు ఇన్వాల్వ్ చేయాలి. రెడీ? చెప్తుండు కథ. అనగనగా రాజుకి 7 కొడుకులు. అమ్మమ్మ. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో అమ్మమ్మ కనబడింది. అమ్మమ్మ కనబడి ఎందుకు వచ్చారా ఎదోలారా ఇంటి దగ్గర ఉండమంటే అంటే నాన్న చేపలు తెమ్మన్నాడు అని చెప్పి బయటికి వెళ్ళాను అంటారు. చేపలు పక్కన పెట్టి కానీ ముందు బుక్స్ తీసుకొని చెట్టు కింద కూర్చొని చదువుకోమంది. జాంకాయ. చదువుకుంటుంటే అందులో ఒకటి మీద జాంకాయ పడింది. మిగతా 6 సైలెంట్ గా వాడిని చూస్తున్నారు. ఎందుకు అంటే ఆ జాంకాయని ఒక్కడవే తింటావా 6 ముక్కలు చేసుకొని అందరం తిందామా అని అడిగారు. చెరుగట్టు. అయితే అందులో ఒకటి కోపం వచ్చి చెరుగట్టుకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే 6 ముక్కలే చేసుకుంటా అన్నారు, 7 కదా మనం వచ్చిందని. అయితే చెరువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాను అడుగు. చెంబు తీసుకొని నీళ్లు పట్టుకొని వీళ్ళందరి మీద కొట్టాడు. వీళ్ళ జాంకాయ వదిలేయగానే అది తీసుకొని పారిపోయాడు. కౌశల్. అయితే లోపు కౌశల్ మామ వచ్చాడు. తప్పురా, వాళ్ళ మీద నీళ్లు చల్లకూడదు, చెంబు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కటి అని చెప్పారు. నీలిమ గారు వచ్చి చూడండి కౌశల్ గారు చెంబుతో కొట్టారు కానీ చెంబుతో మీరు కొట్టినట్టు దాని మీద ఆనవాళ్ళు లేవు, కనీసం చిన్న సొట్టైనా పెట్టుకొని వస్తే మంది రియాలిటీ అని నమ్ముతారని సూపర్. సరే, ఎంతమంది ఇక్కడ డాడీ చందమామని చూపించుకుంటూ గోరు ముద్దలు తినిపించలేదు? ఎవరెవరికి ఆ కోరిక ఉంది ఇంకా? ఓకే, మోహిత్ అన్న, రితేష్ అన్న. ఓ కౌశల్ గారు చందమామని చూపించుకుంటూ తినిపించలేదా? ఎవరికి? ఆవిడకా. ఇప్పుడు కౌశల్ గారు లల్లికి తినిపియాలి. చందమామ రావే ఆ పాట పాడుకుంటూ తినిపెట్టాలి. ఎత్తుకుంటారా, కింద కూర్చోబెట్టి అలా చూపెడతారా? ఇది మీ బాల్కనీ అనుకుంటారా, టెర్రస్ అనుకుంటారా, మీ ఇష్టం. రైట్ లల్లి దానా. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. లలమా చందమామ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అక్కడ. సో చందమామని చూస్తూ హ్యాపీగా భోంచేసి పడుకోవాలి. ఓకేనా? చందమామ రావే
చందమామ మీద మొన్న మన ఇండియా వాళ్ళు చంద్రయాన్ని పంపించారనమాట. సో నువ్వు క్లియర్ గా చూస్తే చంద్రయాన్ కూడా తిరుగుతూ ఉంటది అనమాట. నువ్వు పెద్ద టైం కల్లా చందమామ మీద హ్యాపీగా ఉండి అక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. సో హ్యాపీగా పడుకో. బ్యూటిఫుల్, వెరీ గుడ్ కౌశల్ గారు, వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే ప్రతి మగాళ్ళకి ఏంటంటే పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్. అంటే వాళ్ళ చేతులతో పెరగాలి. అండ్ పిల్లల్ని పెంచడానికి ఆ టైంలో 2-3 నెలలు ఆఫీసులు మానేసి షూటింగ్లు మానేసి వాళ్ళ కోసం చాలా టైం స్పెండ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఆ ప్రేమ అనేది కొంచెం పెరిగిన తర్వాత ఎలాగో ఇవ్వలేము అనమాట. సో చిన్నప్పుడు ఆ మురిపాలు కానీ ఆ పిల్లలతో ఆప్యాయత కానీ ఇట్స్ లవ్లీ మూమెంట్స్ ఫర్ దెమ్. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్ రేజింగ్ కిడ్స్ అనమాట ఆ టైంలో యాక్చువల్లీ. వెరీ ట్రూ, వెరీ వెల్. బ్యూటిఫుల్. సో మోహిత్ కూడా అమోదాకి అలా చందమామని చూపించుకుంటూ పాట పాడాలి. హీ సింగ్స్ వెరీ గుడ్. ఓకే మోహిత్, వైఫ్ రిక్వెస్ట్, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, నువ్వు వచ్చేయి. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చే మోహిత్ ఏనుగు. ఇప్పుడు చందమామని చూపించుకుంటూ ఈ చపాతీని తినిపియాలి. అడుగులే పడుతుంటే ఎదనిలా చందమామ రావే, వావ్, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే, తినిపియాల కూడా. అదే తినిపియాలా, అదే తినిపియాలి. తింటలేదు, వేరే పాట, వేరే పాట, వేరే పాట, ఏదైనా వేరే పాట. The wheels on the bus go round and round. అది మెయిన్ టాస్క్ రవి, తిండి తినిపించుడు. తిండి తిండి తినిపియాలి. ఆ ఒక్క ముక్క ఖచ్చితంగా తినిపించాలి మోహిత్, ఇది మా ఛాలెంజ్. అదేదో రౌండ్ అండ్ రౌండ్ అని ఉన్నది. The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round. తినిపి తినిపి ఇంకో ముద్ద. ఎవరైనా మోహిత్ ఇంటి దగ్గర ఎవరైనా పిల్లలు తినకపోతే తెలుసు కదా ఏడికి తీసుకురావాలో. పిల్లలు అస్సలు ఒక 10 నిమిషాలు కూడా ఉంచుకోరు, ఖాళీగా చాపుకొని కూర్చున్నారు అందరూ. పిల్లలందరినీ రోహిన్ దగ్గర పంపిస్తారు. ఓ క్వశ్చన్ అడుగుతున్నా లేడీస్, పొద్దున్న లేవగానే ఖచ్చితంగా లేడీస్ డే స్టార్ట్స్ విత్ దిస్. ఏంటి? 5 seconds లో ఆన్సర్. బ్రష్. బ్రష్ రాంగ్. లేడీస్ వర్క్ స్టార్ట్స్ విత్ దిస్. హాట్ వాటర్. హాట్ వాటర్. కాఫీ. కాఫీ. ఫోన్. ఫోన్ రాంగ్. ముగ్గు. ముగ్గు. డైరెక్ట్ ముగ్గులకు దింపడానికి నువ్వు అనుకున్నావేంటి? లేడీస్ పాచిమొక్కన వాకిలు ఊడవరు. మీరు బ్రష్ చేస్తారా ఇంకేడికైనా గలీజ్? నేను అడగలేనమ్మా.
ముగ్గు అన్నారు కాబట్టి మా హస్బెండ్ అందరికంటే బాగా ముగ్గు వేయగలుగుతాడు, లేకపోతే ముగ్గులు దించగలుగుతారు అనేది. ఆయన ముగ్గు వేయడం తెలియదు కానీ ముగ్గులో మాత్రం భలే దించుతాడు. అంటే ఆయన ముగ్గేస్తే మీరు ఆ ముగ్గులో దిగుతారా? వేరే వాళ్ళు దిగుతారేమో అని భయం, నేను దిగుతా బానే ఉంటుంది. ముగ్గు వేస్తే బాగానే ఉంటుంది, రసమలై గులాబ్ జామ్ వేస్తేనే ప్రాబ్లం. ఈ ముగ్గుల పోటీలో కౌశల్ గారు, ఆరిఫ్ గారు కంపల్సరీ కావాలి. కేసీ అందరూ ముగ్గులు వేస్తారు రండి. ఉన్న ఆ రంగులన్నీ వాడడానికి ట్రై చేయండి. ఓ కాన్సెప్ట్ 300 సెకండ్స్. రజనీకాంత్ గారి హుకుం కాదు ఇది, ఆడవాళ్ళ హుకుం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. శివ ఏం చేస్తున్నావు? శివ గద్దేస్తావేంట్రా? ఇంతవరకు ధనరాజ్ గారిది బాగుంది యాక్చువల్లీ ఇప్పటిదాకా. పిల్లల ముఖాల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఆహా. సీరియస్లీ మా ఆయన చుక్క పెట్టి దానికి ముగ్గేస్తున్నారంటే ఫస్ట్ టైం. నేను నాకు కూడా తెలీదు. చుక్కని చూడటమే కానీ చుక్క నేయడం ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తుంది. ఈయన చూడు 4 దిక్కున 4 రసగుల్లాలు దించిండు ఆయన. వీళ్ళు చేతబడి ముగ్గులేస్తున్నట్టుంది. ఏంటది? ఇందులో కాన్సెప్ట్ ఉంటది, ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు కమెంట్ చేయండి. శివ అయితే నిజంగా సూపర్ గా వేసాడు యాక్చువల్ గా లోటస్. సూపర్. కేసీ గారు వెరీ ఈజీ ముగ్గు ఎంచుకున్నారు, ఎందుకంటే అది ఎలాగో ఎగిరిపోయేది కాబట్టి. ఎవరు ధనరాజ్ గారి ముగ్గును చూడట్లేదు అసలు. ధనరాజ్ గారు ఒక పెద్ద మనిషిలాగా వేశాడు. నాకు ఆ ఒక్క ముగ్గే వచ్చు, ఏంగా చూసాడేమో ఇప్పుడు. లాస్ట్ 100 సెకండ్లు అమ్మాయిలాగా వయ్యారంగా ముగ్గేయాలి. లాస్ట్ 40 సెకండ్స్. పొద్దు పొడుపే నువ్వంటూ నిద్దరంటూ రాదంటూ కొన్ని కోట్లు కన్నాలే నీ కలలే. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వెరీ సూపర్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్. మీదే కాన్సెప్ట్ అనుకున్నారు కదా, మొత్తం అయితే మ్యాట్ మొత్తం నింపారు రంగులతో. అవునేలప్ప. ఏంది ఇది యాక్చువల్లీ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ కలర్స్. Okay. అన్ని కలర్స్ ఒక చోట దగ్గర ఉంది. మీనింగ్ ఏంటంటే మనం అందరూ కలిసి ఉండాలి. అంటే అందరు కలిసిమెలిసి ఉండాలని శ్రీలలిత గారికి మెసేజ్ ఇస్తున్నారు అందరికి. అంటే బెంగళూరు, చెన్నై. తన డ్రీమ్ ఏంటి తెలుసా? తన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒక్కటే అపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ఏరియాస్ కవర్డ్ అండర్ వన్ శాటిలైట్. అయ్యా లలిత గారు ఏ కలర్? రెడ్ కలర్. అంటే డేంజర్. Red is the brightest. So, I relate to her with red. She's very bright. సరే మరి పింక్ ఎవరు? పింక్ రోహిణి గారు వేసుకున్నారు. ఆఫర్ ఇచ్చాడు. దగ్గరే కూర్చున్నావు, ఆఫర్లు ఫుల్ గా ఉంటాయి.
నాకెందుకో ఇది చూస్తుంటే ఓ 2 నిమ్మకాయలు పెడితే మధ్యలో మంచి కాన్సెప్ట్. అంటే జీవితం అంతా రంగులుగా ఉండాలి, కలర్ఫుల్ గా ఉండాలి. Even I think each color relate to religion. Okay. So all religion should be together. Wow, very well said. కౌశల్ అన్న. సో ఈ ముగ్గులో నేను అనుకుని వేసింది ఏంటంటే, నేను, నా భార్య, నా కూతురు, నా కొడుకు నలుగురు 4 దిక్కుల్లో ఒక ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు ప్రేమతో, ప్రేమ బంధంతో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి. అన్న ఈ ముగ్గు గురించి చెప్పవా నాకు? ఇప్పుడు నీలిమ గారు ఏ కలరు? నీలిమ ఆబ్వియస్లీ రెడ్. అంటే డేంజరా? డేంజర్ తో కూడిన రెడ్ అన్నమాట యాక్చువల్లీ. అంటే బేసిక్ ఇంత సింపుల్ గా వేయడానికి రీజన్ ఏంటంటే, మా సింపుల్ లైఫ్ ని ఇలాగ సింపుల్ గా ఎప్పుడు ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ వెల్ సెడ్. శివన్న మీరేంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనది లోటస్, అందులోనే కూర్చొని ఉంటది కదా. ఆమె ఇంటికి రావాలి, మా ఇంటి ముందు అందుకే లోటస్ వేసి పెట్టవచ్చు, కూర్చోండి అమ్మా మాతో ఉండండి అని. ఈ తామర పూలో ఏంటంటే పద్మవ్యూహం అంటాం కదా మనం. ఒక్కసారి పెళ్ళి అయ్యాక ఆ పద్మవ్యూహం నుంచి బయటికి రాలేము అని చెప్పి మీరు లక్ష్మీదేవిని ఇన్వైట్ చేస్తూ పెళ్ళంటే ఏంటో కూడా చెప్పారు ఈ కాన్సెప్ట్ లో. మై ఎలా అనిపించింది? శివ చాలా బాగా వేసాడు యాక్చువల్లీ ముగ్గు. అసలు ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇవి నేను వేసే ముగ్గే, రెగ్యులర్ గా నేను పూజ గదిలో వేసే ముగ్గే ఇది. అంటే సింపుల్ గా కాపీ కొట్టాడు నీ దగ్గర నుంచి, ఓన్ కాన్సెప్ట్ కాదు ఇది. ఇంకా నయం, లోటస్ చూసి కాపీ కొట్టాను, కొత్త ఫ్లేవర్ కావాలి అంటే నేను ఫ్లేవర్ అవ్వాలి. ధనన్నా మధ్యలో ఇచ్చిన 2 గొబ్బెమ్మలు పెడితే సంక్రాంతి అయిపోద్ది, అంత బాగా చేసావు. ఫస్ట్ చెప్పవా ఏందో కాన్సెప్ట్? ఏదైతే పువ్వు ఉందో దాని కింద ఒక తామరాకు కావాలి. అలాంటి ఒక తామరాకు మీద ఎన్నో అందమైన పుష్పాలు ఉంటాయి, కానీ ఆ తామరాకు విలువ ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మన 8 మంది ఫ్యామిలీలు హృదయాలను కలిపారు. మా ఫ్యామిలీ నంబర్ 1 హృదయాలను కలిపాడండి. శిరీష గారు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, యాక్చువల్లీ నాకు కూడా ముగ్గులు రావు, ఎక్కడ చూసాడు ఏంటో నాకు తెలియదు. నాకు కూడా వేసిన తర్వాత వచ్చింది ఐడియా. రాజావారు యాక్చువల్ గా ఇది 12 చుక్కల ముగ్గు. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. 12 నెలలు మేము ఇలా కలిసి రంగులమయంలో ఉండాలి అని చెప్పి 12 చుక్కలతో ముగ్గు కలిపాం అనమాట. అలా 12కి టోటల్ ఎంత? 2 + 1 3. అయాన్షు, నేను, విష్ణు ఎప్పుడు ముగ్గురు కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి అలా కలిపాం వాళ్ళు. మళ్ళీ వాడినా నిజం చెప్పు, నువ్వు రోజా పువ్వు అనుకుని మొదలెట్టావు కదా. నేను అన్ని ముగ్గులు వేస్తా, ఈ ముగ్గు ఎప్పుడు వేయలేదు. ఎవరింటి దగ్గర చూసావు? సిద్ధుకి కొంచెం ముగ్గులు వేసే అలవాటు ఉంది. యాక్చువల్ గా తను ఏదైనా ఫెస్టివల్స్ అయ్యి వచ్చినప్పుడు ముగ్గులు వేసే అలవాటు ఉందా లేదా? నాకు లేదు భయ్యా. మరి ఎందుకు చెప్పింది? కలర్స్ అవన్నీ యాడ్ చేయమంటూ ఉంటది అన్నమాట. తను వేసిన ముగ్గులకి వేసే అలవాటు ఉంటేనే వేస్తావు అది ఇంత బాగా. ఇది బాగుందా ఏంటి ఇప్పుడు? ఏంటి సార్ ఇది? ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే ముగ్గులు అంటే మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. అవును. సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది పతంగ్. అవును. ఏంటంటే 2 కన్నాల పతంగ్ అంటారు. అవును, కన్నాల పతంగ్, ఇదేమో మాంజా. అది సింబాలిక్ గా తెగిన గాలిపటం, లైక్ కేసీ గారి లాగా. ఒక గాయపడిన మనసు ఇంకో గాయపడిన మనసే చెప్పగలుగుతుంది. ఆ గాలిపటానికి ఆ దారానికి మధ్యలో ఉన్న ఒక ఆధారం కనపట్లేదు నాకు. ఎక్కువ లాగేశారు అది. ఇది దేనికి రిజెంబ్లెన్స్ ఇప్పుడు? అంటే దీనికి ఎలా సెట్ చేస్తున్నాం? అంటే సంక్రాంతి కాబట్టి మనకి ముగ్గులు. ఓకే ఓకే సార్ చెప్తారా సార్? 2 గవ్వలు ఇవ్వండి చెప్తాం.
ఇది దీపాలు సార్ ఏంటి సార్? అవును సార్, స్పెషల్ దీపాలు సార్. అది కలర్ ఉంది కాబట్టి కలర్ వేసాను, లేకపోతే నార్మల్ దీపాలు వేస్తే మీ అందరికి ఆన్సర్ కి మొత్తం అందరినీ లేపారు మాకు సార్. అక్కడి నుంచి అవి కొంగల్లా కనిపించేది. అలా వెరైటీగా చేశాను. నాకెందుకు అవి కొబ్బరి బోండాల్లా కనబడుతున్నాయి. అంటే ఇదేంటంటే ప్రతి ఇల్లులో పెళ్ళాం హ్యాపీగా ఉంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాము. అవును. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు వెలుగుతుంటే మన జీవితాలు హ్యాపీగా ఉంటాయి. పక్కింట్లో దీపం ఉంటే ఇంకా హ్యాపీగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సార్ అందరూ సాగుతుంటే మీరేమో ముద్దలు ముద్దలుగా వేశారు సార్. అది ఎప్పుడో కాశీలో పిండాలు పెట్టేటప్పుడు చూసా, దాని తర్వాత ఇప్పుడే చూసా. ఏంటి ఇప్పుడు మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏం లేవు, మంచి పూజ జరుగుతున్నప్పుడు ఇగోండి. ఓ శుద్ధి పూజనా ఇది? ఏమర్థమైంది మేడం మీకు? तेरे को क्या करने बोली, तू क्या किया रे? ఏంది నాన్న అది? అంటే అది ఏ రకంగా చేసినావు? నేను ఏం చెప్పినా నీకు? నువ్వు ఏ రకంగా చెప్పినా టైమర్ ఉంది. కాదురా, నేను ఇక్కడ నేలతోటి ఇట్లా అనమంటే మొత్తం ఏలుతో రుద్దునవేందిరా నువ్వు? నేలతోటే అన్న ఇట్లా. నీళ్ళు నేను బాయిలో దుంకి వస్తా నేను ఇక వద్దు. అందరిది ఒక ఎత్తు, నీ డిజైన్ ఇంకో ఎత్తు భయ్యా. అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. లలిత గారు, ఆరిఫ్ గారు వేసిన ముగ్గుకి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఏం టైటిల్ ఇస్తారు? అమావాస్య ముగ్గు. కరెక్ట్ సెట్. సరే కౌశల్ గారి ముగ్గు. ఒకరి హార్డ్ వర్క్ నేను తీసుకోనండి, ఆయనే టైటిల్ చెప్తారు. బేసిక్ గా నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే వి బోర్న్ ఫర్ ఈచ్. మరి ఎందుకు పోయి అడగడం? ఆయన క్రియేటివ్ గా ఒకటి అనుకున్నారు, నేను మధ్యలో డిస్టర్బ్ చేయను. లక్ష్మి ముగ్గు. లక్ష్మి ముగ్గు, వెరీ గుడ్. శ్రీశోధన? లవ్ అండ్ ఎఫెక్షన్, ఎందుకంటే 8 హార్ట్స్ అందరికి ఇచ్చారు కాబట్టి లవ్ అండ్ ఎఫెక్షన్. లవ్ అండ్ ఎఫెక్షన్, వెరీ గుడ్. విష్ణు? ముచ్చటైన ముగ్గు. ముచ్చటైన ముగ్గు. మృదుల గారు? పతంగ ముగ్గు. ప్రియా గారు? ఇంటికి దీపం ఇల్లాలు. ఇది ఇంట్లో పెళ్ళాలు, వీధిలో దీపాలు, అది కూడా బాగుంది. ధరణి? మళ్ళీ అడగని ముగ్గు. సో ఇప్పుడు ఈ 8 లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది రోహిణి ఇస్తది. సో బేసిక్ గా ముగ్గుకి మాత్రమే జడ్జ్మెంట్ ఇవ్వమంటే చాలా ఈజీ. ముగ్గుకి మాత్రమే ఇవ్వమన్నారు మేడం, మగాళ్ళకి కాదు. మీ మగాళ్ళకి ఇచ్చేంత ఏం లేదులేడా. సో బేసిక్ గా ముగ్గుకు మాత్రమే కాకుండా కాన్సెప్ట్ కి కూడా ఇవ్వాలి కాబట్టి కొంచెం ఆలోచించుకోవాలి. ఇతీష్ని భయ్యా నువ్వు కొంచెం కిందకి వచ్చావు, మాంజా కింద నుంచి వెళ్తుంది. కాదు, మీరు కన్నులతో చూడకండి, మనసుతో చూడండి. మనసుతో చూడాలంటే ముగ్గును చూడండి. నేను ఏం చూస్తారు? ఇక్కడ ఒక ముగ్గురిది ఫైనల్ అయింది కాన్సెప్ట్ వైజ్. ఆ ముగ్గురులో ఒకరు విన్నర్ ఉంటారు. సో ముగ్గురు కాన్సెప్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. సో రంగోలీ నీట్ గా క్లీన్ గా ఉన్నది అని అంటే ద విన్నర్ ఇస్ శివ. ఇది నిజంగా ఇది తీసుకెళ్లి మన ఇంట్లో అమ్మమ్మ వేసింది అంటే కూడా నమ్ముతారు. వెరీ గుడ్, గ్రేట్ జాబ్ శివాల్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆదివారం ఆడవాళ్లకు సెలవు. మా ఫ్యామిలీ నంబర్ 1 లో వైఫ్ ఏమి ఎక్కువగా 24 hours లో తన బ్రెయిన్ లో ఏమి ఎక్కువ ఆలోచిస్తుందో మీ అందరికి తెలుసా? మీకు తెలుసా మీ ఆయన 24 hours లో వాళ్ళ బ్రెయిన్ లో ఏది ఎక్కువగా ఆలోచిస్తారో? ఓకే చూద్దాం ఎంతవరకు తెలుస్తుందో. నువ్వు అనుకున్నది దించు.
హస్బెండ్స్ బ్రెయిన్ ఎంత పెద్దగా ఉంటది, ఎంత బ్రాడ్ గా ఉంటది చూడండి. అది బ్రెయిన్ కాదురా, ఊపిరితిత్తులు. నువ్వు గీసింది చూపి. చీ. మా ఆయన ముగ్గు బాగుంది తెలుసా దానికంటే. ఇది నువ్వే చెప్పుకోవాలి. సంధ్య ఎప్పుడు దొరికిద్దాం, మా ఆయన ముగ్గురు పొగడదామా అని కూర్చుంది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఒక మ్యూజిక్ వస్తుంది, 1 by 1 మీరు వస్తారు. మీ హస్బెండ్ బ్రెయిన్ లో ఎక్కువగా ఏది ఉంటుందో అది ఇక్కడ రాయాలి. ఏం చేస్తున్నావే? ఇది పెద్ద బ్రెయిన్, చిన్న మెదడు రెండు చితికిపోయినాయి. మ్యూజిక్ సిద్ధు స్టార్ట్. సో అకార్డింగ్ టు వైఫ్స్, హస్బెండ్ బ్రెయిన్ లో ఏది ఎక్కువగా నడుస్తుంది? శిరీష గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ధనన్న, శిరీష గారు నీ మెదడులో ఏది ఎక్కువ నడుస్తుంది అని అనుకుంటున్నారు? డైరెక్షన్ మీద ఉంది. నీ మెదడుని శిరీష గారి కంటే ఎవ్వరు బాగా అర్థం చేసుకోలేదు. డైరెక్షన్, షూటింగ్ అండ్ సినిమా అదే ఉంది అనుకుంటున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆరిఫ్ గారు. అంటే తన మైండ్ లో నా గురించి ఒక తప్పు ఏదో జరుగుతూనే ఉంటుంది. రీసెంట్ గా తప్పుదే రాసింది. మిఠాయి గురించి. ఏం మిఠాయి? రసగుల్లా ఆర్ గులాబ్ జామున్. ఏదన్నా ఒకటి చెప్పాను. గులాబ్ జామున్ అండ్ స్టాక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. యా, డెఫినెట్లీ స్టాక్స్. రితేష్ గారు, ప్రియ గారు ఏం రాశారు? మనీ గురించి లేకపోతే ఫిట్నెస్ గురించి. మనీ అయితే లేదు, మీరు రీసెంట్ గా చేసే తప్పు గురించి రాశారు. అయితే ఎక్కువ లిస్ట్ ఉంది అది. ఫిట్నెస్ అండ్ యువర్ హెల్త్ తప్ప ఫ్యామిలీ గురించి లేదాడా? మరి ఫిట్నెస్ కూడా లేదాడా? ఆ ఫిట్నెస్ నా గురించి కాదు, ఫ్యామిలీ మొత్తం గురించే. మరి ఇవిడెందుకు ఇట్లుంది మరి? అదే కష్టపడి ఇంత చేసా, ఇంకా ఎక్కువ ఉండేది. ఇందులో ఒకరు, మా ఆయన బ్రెయిన్ లో వర్క్ అండ్ వెకేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఎవరు? వెరీ ట్రూ. ఆయన వర్క్ చేసినంత సేపు చేస్తారు, వెంటనే 2-3 days లాంగ్ వీకెండ్ వస్తుంది, ఇది ప్లాన్ చేద్దాం, ఇక్కడ వెళ్దాం అంటూ. మనం కష్టపడింది మనం ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు బంగారం కొన్నామా, లాకర్లో పెట్టామా ఇలా కాదు. మనం కూడా కొంచెం టైం తీసుకోవాలని చెప్పి ఎప్పుడు ఇలా ప్లాన్ చేస్తుంటారు అన్నమాట. శివ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాడా, లేకపోతే రీసెంట్ గా దుబాయ్ ఒక్కడే ఒక్కడే వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాడు? నాకేం చెప్తాడు తెలుసా, ఇప్పుడే రూమ్ కి వచ్చానని మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ ఎన్నింటికి ఉంటది? ఒక 2 o'clock ఉంటది మెసేజ్. సరే నేను పొద్దున్న లేచాక ఆ మెసేజ్ చూస్తే ఈయన లాస్ట్ సీన్ వచ్చేసి 4:30కి ఉంటది. అక్కడికి ఇక్కడ గంటన్నర తేడా ఉంటది. కానీ నేను కూడా వెళ్ళినా కాబట్టి దుబాయ్ లో శివ ఆయన పనిలో చాలా బిజీ ఉండే. అవునవును, నేను చూసా, ఫొటోస్ చూసా, బాగున్నాయి. విష్ణు చూసావా, మీ ఆయన దుబాయ్ నుంచి వేరే ఫొటోస్ పంపించమన్నాడు చూడడానికి. సరే కౌశలన్న, మీ బ్రెయిన్ లో ఏం ఎక్కువ నడుస్తుంది అని ఆవిడ అనుకుంటుంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది లైఫ్ లో వర్క్ అన్నమాట. వర్క్ ఇస్ లైక్ మై ఆక్సిజన్ అన్నమాట, అండ్ కిడ్స్. ఇక్కడ మాత్రం నీలిమ గారు ఫ్యామిలీ ఫస్ట్ అండ్ దెన్ వర్క్ అని రాశారు. ఫుడ్ అండ్ టీ అంటే ఎవరు? పరిచయం అయినప్పటి నుంచి అసలు నాకు తిండి మీద అంత ఇంట్రెస్టే లేదు. ఎప్పుడైనా సరే క్యా ఖాయింగే, చాయ్ అయితే షూట్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా, వెళ్ళే దారిలో ప్రియాంక చాయ్ పీకే జాయింగే క్యా. లాస్ట్ షెడ్యూల్ లో మేము మ్యాగీ తినడానికి పోయి మళ్ళీ ఆడ నుంచి చాయ్ తాగి మళ్ళీ పాన్ తిని ఇంటికి పోయినాం. ఇక చూడు, ఆలోచించు నువ్వు. ఐ థింక్ యూ అండ్ మీ కెన్ బి బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా షూటింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్. నువ్వు ప్రతి ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ లాగా చూసుకుంటావా? అది ఎంత పని నచ్చి చేయాలంటారు కదా, అదే హీరోయిన్ నచ్చి చేయాలంటారు కదా పని. నువ్వు ఆగమ్మా తల్లి. అంటే నేను జీలో ఇన్న టాక్ ఏంటంటే సిద్ధువే రైటర్స్ తోని కొంచెం రొమాంటిక్ సీన్స్ పెట్టొచ్చు కదా అని అంటాడంట. అవునా? ఎంతవరకు నిజం తెలియదు, కానీ తను చేసే సీరియల్స్ లో ఆల్మోస్ట్ అన్ని రొమాంటిక్ సీన్సే ఉంటాయి. లేదు, తను రాపించుకుంటాడు. నాకు తెలుసు ఒక ఇన్సిడెంట్.
నన్ను ఒకసారి వాళ్ళ సీరియల్లో గెస్ట్ రోల్ గా చేయమన్నారు. 2 days రోల్ కి కూడా కొంచెం రొమాంటిక్ సీన్స్ పెట్టండి అన్నాడు. నేను వెంటనే చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయా. కాదు, అప్పుడు తన కదా వెళ్ళిపోతాడు. కేసీ గారు, ఫ్యామిలీ నంబర్ 1 జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రెండు మాత్రం అసలు డిస్కషన్ లోకి రాలేదు. ఏం రాసిందంటావు మృదుల? మనీయా, మ్యూజికా? మ్యూజిక్ అయితే దగ్గరలో కూడా లేదు. అయ్యో, అంటే అందరు హస్బెండ్స్ వైఫ్స్ ఏం రాశారో గెస్ అన్న చేశారు, చెయ్యని ఎత్తారు. కానీ కేసీ మృదుల అసలు ఐడియా కూడా లేదు. షోజా? జనాలందరూ అదే కదా అంటారు నిన్ను. అది చెప్పకపోతే ఇట్లా బేస్ట్. ఇంకొక ఛాన్స్ ఇస్తా. ఇంత గలీజ్ గా చెప్తున్నా. మీ ఫ్రెండ్స్ అందరు ఫుల్ ఆడుకుంటారు నీతో, ఫుల్ నడుస్తూ ఉంటది. నువ్వు చాలా మా ఇచ్చిన హింట్లు చాలా చెప్తలేడు కదా భయ్యా, ఏదో ఒకటి చెప్పు భయ్యా, ఆగమాగా అయిపోతుంది. రెడీ కేసీ గారు, లాస్ట్ 1 ఛాన్స్. నా గురించి ఆలోచిస్తుంటారని చెప్పండి. నువ్వు మామూలుగా పొద్దున్న లేచిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. మరి మనీ అంటే అదే కదా, ఇది చెప్పాలి కదా. అయినా మనీ చెప్పినప్పుడు మనీ ఏ లేదు, నువ్వెట్లా అంటావు రవి? నాకు అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ గురించేనా? మరి దేని గురించి? ఏం ఇన్వెస్ట్మెంట్? ఇంకెక్కడైనా సిద్ధు విష్ణు బ్రెయిన్ లో ఏముంటది అన్నాడంటే నీట్నెస్, ఇల్లు నీట్ గా ఉంచడం, ఫ్యాన్స్ క్లీన్ గా ఉండడం, క్లీన్ గా చేయించడం ఫ్యాన్స్ నాతోనే. అండ్ వాష్రూమ్ కి కూడా నేను కాళ్ళు కడుక్కునేలాగా అంత నీట్ గా వాష్రూమ్స్ క్లీన్ చేయటం. ఏంది భయ్యా, నీ వాష్రూమ్ కి నువ్వు కాళ్ళు కడుక్కొని పోతావా? ఎందుకంటే లోపల వాష్రూమ్ నీట్ గా ఉంది కాబట్టి మరకలు అవి పడకుండా అలా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ శివ. నీ మైండ్ లో హరిణి లేదా శివ? ఆడవాళ్ళ బ్రెయిన్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి అవి ఏముండవేమో. బేసికలీ ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్, మాక్సిమం అయితే మమ్మీ డాడీ. ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి మాకు ఆలోచన వచ్చే అవకాశం వాళ్ళు ఇవ్వరు. అంటే ఇక ఆడవాళ్ళలో జనరల్ గా వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు, కట్నం ఇచ్చి తెచ్చుకుంటారు కదా. నువ్వు ఫ్రీయే శివ. అదే చెప్తున్నా. లలిత గారి మైండ్ లో లవ్ అండ్ రెస్పెక్ట్ మీ మీద అస్సలు కనబడలేదండి మాకు. అది హర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుందంటే, వాట్ ఎవర్ వి డూ వి షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. నాకు ఔరత్ అనే వర్డ్ తో చాలా ఇరిటేషన్. అంటే ఔరత్ అంటే ఒక బూత్ అనుకుంటా నేను. ఊరికే ఔరత్ చుపైట్ అంటాడు, నాకు అది వింటే ఒక టైప్ లో కాలుద్ది. నేను బూతులు చెప్పకూడదు కదా, అది బ్యాడ్ ఒక లేడీకి చెప్తే. సో షీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ ఫ్రమ్ మీ. షీ వాంట్స్ దట్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఆల్రైట్, కౌశల్ గారు, నీలిమ గారి మైండ్ లో స్పెండ్ టైం. అంటే తను ఎక్కువ నాతో టైం స్పెండ్ చేయలేదు, నాతో టైం స్పెండ్ చేయండి అని మోస్ట్లీ అడుగుతూ ఉంటది. సో తను ఎక్కువ మైండ్ లో ఉండేది స్పెండింగ్ టైం విత్ హర్ అన్నమాట. పగలు రాత్రి మార్నింగ్ టు ఈవినింగ్ 365 days మొత్తం సంవత్సరం అంతా ఎప్పుడు అడిగినా కూడా కౌశల్ అనే జపం తప్పనించి నా నోట్లో నుంచి ఇంకోటి రాదు. స్పెండింగ్ టైం అనేది ఒక కోరిక కాదు, ఆవాహం చేసుకుంది బాడీ న్యాచురల్ గా. సగటుగా హస్బెండ్ వైఫ్ కి ఎంత టైం స్పెండ్ చేయాలంటారు? మినిమం అండి, మాకంటూ ప్రత్యేకంగా స్పెండింగ్ ఏం మినిమం అక్కర్లేదు. 20 hours. అట్లా కాదు, అట్లా 10 minutes. కౌశల్ గారు, మీకు 10 minutes ఎందుకు ఇవ్వాలండి? नेक्स्ट मोहित गारू, अरे तू बोल रहे क्या है तेरे दिमाग में? अमोधा का ही रहता, उसका एड्रेस भी नहीं है. అది కాదు ఏది ఫుడ్డా ఆయన కూడా ఫుడ్ రాసిందా అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసిన నేను ఆమెకి అందుకే ఇవాళ రేపు మొత్తం ఫుడ్ ఉంది. రితేష్ భాయ్, ఫ్యామిలీ అండ్ హెల్త్, ఆవిడ బ్రెయిన్ లో నిజంగానే హెల్త్ గురించి ఉందా? హెల్త్ గురించి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మేము జాయింట్ ఫ్యామిలీ కదా, ఏదైనా పూజలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో, పూజలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఏదేదో వెరైటీ చేస్తారు మా ఇంట్లో. వచ్చి ఏదైనా ఇచ్చినా హే చూసి తిను, మళ్ళీ తర్వాత కడుపు నొప్పి వస్తుందేమో అంటే హెల్త్ గురించే. ఫస్ట్ మనం తినేది తక్కువ, ఒక్కొక్కసారి తిందామంటే హే ఇది తినకు అది తినకు, మరి కడుపు నొప్పి తలనొప్పి అంటది. సో ఫ్యామిలీ అండ్ హెల్త్. కేసీ గారు, శ్రేయాంష్ ఫుడ్ అండ్ స్లీప్ అంటే మొత్తం మైండ్ మొత్తం శ్రేయాంష్ మీదే. నేను ఒక సైకో, అది చెప్పక్కర్లేదు అన్ని విషయాల్లో కాదు, ఓన్లీ వాడి విషయంలో. అది వినట్లే, నువ్వు మొత్తం వినవా? తొందర ఫినిష్ చేయాలి మరి. అయిపోయింది, వాడి విషయంలో ఒక సైకో. అంటే ఆఫ్ కోర్స్ ఎవ్రీ మదర్ ఇస్ లైక్ దట్. కొంచెం నేను కొంచెం ఓవర్, కొద్దిగా ఒక్క 1% ఓవర్ చేస్తా. అది తెలుసుకున్నావు చూడు, గ్రేట్. అది ధనరాజ్ అన్న, నీ మైండ్ లో ఏం నడుస్తుంటది వదినా? ఫ్యామిలీ అండ్ ఈవెంట్స్ గురించి ఆలోచిస్తాను. ఫ్యామిలీ కాదు, ఓన్లీ ఈవెంట్స్ అంట. అదే పనిలో ఉందా? ప్రేమ ఆప్యాయతలు అందరిలో ఉన్నాయి, చిన్న మిస్టేక్. బట్ ఫైనల్ ఇక్కడ చూసేది ఏంటంటే మా మగవాళ్ళ బ్రెయిన్ చాలా ఎంటీగా క్లీన్ గా ఉంటది. అక్కడ చూడండి ఆడవాళ్ళ బ్రెయిన్ ఎలా ఉందో. ఆ షీట్ ని చూస్తే అర్థం అయిపోతుంది, గజిబిజిగా. షీట్ కాదు, షీన్ చూడండి, షీన్ చూడండి.
వెరీ గుడ్. అదనమాట ఎవరి బ్రెయిన్ లో ఏది ఎక్కువ నడుస్తుంది అని. నీ బ్రెయిన్ లో ఏముందో చెప్పనా? ఇప్పుడు దీన్ని ఎక్కడ కట్ చేయాలి? బీరకాయలు బీరకాయలు నిమ్మకాయలు కీరాల్. అలా కాదు. గోంగూర తోటకూర బచ్చల కూర కరివేపాకు. ఈ కూరగాయల బండి ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే ఎప్పుడో మీ వైఫ్స్ బేరాలు ఎలా ఆడతారో మీరు ఆడి చూపెడతారనమాట. ఇది రోహిణి వెజిటేబుల్ సెంటర్. సిద్ధు, లెట్స్ స్టార్ట్ విత్ యూ. 100 సెకండ్ల టైం. వెన్స్డే మా ఇంటి దగ్గర మార్కెట్ జరుగుతూ ఉంటుంది. అక్కడే కొనుక్కో మరి. ఎక్కడికి ఎందుకు వచ్చావు? టమాటాలు ఎంత అండి? కిలో 50 రూపాయలు బాబు. 52 రూపాయలు తీసుకోండి. మాకు 50 ఇచ్చి ఏం కావాలో చెప్పు. ఆహా, మీరు పాపం పెద్ద వయసు. జాలిపడమన్నా, కష్టపడి నేను సంపాదించుకొని కూరగాయలు అమ్ముకుంటుంటే 2 రూపాయలు నీకు ఎక్కుతావు నాకు. పర్లేదమ్మా, తీసుకోండి. ఒక 2 కిలోలు ఇచ్చేయండి. బెండకాయ తీసుకుంటావా? లేతకుంది. బెండకాయ ఏంటి ముదరగా ఉంది? మా అత్తగారు బెండకాయ పులుసు అయితే పెడతారు. ఓకే, బెండకాయలు ఒక 1/2 కిలో, ఒక 1/2 కిలో, క్యారెట్లు ఒక 1/2 కిలో, ఈ ఒక 2, ఆ గోంగూర మీరే ఉంచుకోండి, పొట్లకాయ మీరే తినేయండి. మొత్తం కలిపి 600 రూపాయలు. 600 రూపాయలు. యూపీఐ లేదు, ఓన్లీ క్యాష్. ఓన్లీ క్యాష్ కావాలా? లేదు, మా ఆయన వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్తారా ఆంటీ ప్లీజ్? ఇది మా షాప్ ఆంటీతో తినిపిస్తే కూడా ఫ్రీ. మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తారా? ఏది షాప్ ఆంటీ? ఇగో ఆంటీ ప్లీజ్ మాకోసం తినండి. అసలే మీది పెద్ద వయసు, నాకు తెలిసి షుగర్ ఉంటది. ఏంటి సందు దొరికింది కదా ఆంటీ అనేస్తున్నావు? సిద్ధు వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. విష్ణు బేరం ఆడదా? అస్సలు బేరం ఆడదు సిద్ధు. కానీ నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు చాలా డెవలప్ అయినావు సిద్ధు. థ్యాంక్ యూ సిద్ధు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి జనరల్ గా వెజిటేబుల్ మార్కెట్ దగ్గర ఒక అమ్మాయి వచ్చి షాపింగ్ చేస్తుంటది. ఆ అమ్మాయి ఎక్కడైతే ఏ వెజిటేబుల్ స్టాల్ దగ్గర అయితే పోతుందో అక్కడికే అబ్బాయి వస్తాడు. ఓ మై గాడ్, దీని గురించి చెప్పకు. ఐ ఫేస్డ్ అ లాట్, యు నో. ఇక్కడ మాత్రం లవ్ బర్డ్స్ రాబోతున్నారు. అంటే ఆయన ఇప్పటివరకు రసగుల్లా, గులాబ్ జాములే చూశాడు. కానీ ఇక్కడ వెజిటేబుల్స్ తోని వాళ్ళ ఆవిడ్ని, అంటే పరిచయం లేని ఆవిడ్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది మీరు చూపెట్టబోతున్నారు. ఆఫర్ బాయ్, మీకు ఎవరు కావాలి? లలిత గారా, రోహిణియా? ఇద్దరు కావాలి. అంటే ఇద్దరు ఉంటే కొంచెం ఎనర్జీ ఉంటాయి. ఓకే, మేమిద్దరం ఫ్రెండ్స్. క్యారెట్లు, నిమ్మకాయలు. भैया वो सब छोड़ो, क्या भाव से दे रहे बोलो? తెలుగులో మాట్లాడుతూ ఓ వస్తుంది. తెలుగులోనే మాట్లాడనా? ఆ. ఎంతకి ఇస్తావు? ఇది 5 రూపాయలకు 2 మేడం. 5 రూపాయలకు 2 ఇస్తావా? మా ఊర్లో అయితే 5 రూపాయలకు 4 ఇస్తారు. మీకోసం 3 చేసుకోండి. బాబు, మేము చాలా మర్యాద గల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. అట్లా కనబడతలేరే? జాగ్రత్తగా చూసి ఇవ్వండి. అబ్బాయ్యా, ఆ క్యారెట్. అయినా మీ ఇంట్లో పని మనుషుల పెత్తనం ఏంటండి? అయ్యో, తన నా సిస్టర్ అండి. నమస్కారం సార్. నమస్కారం. కానీ మీరు ఇక్కడ గులాబ్ జామున్ కూడా అమ్ముతున్నారా? సార్ అది గులాబ్ జామ్ కాదు సార్, అది టమాటాలు సార్. మొన్నటి వరకు చాలా పిరం ఉండే, ఇప్పుడు మీకోసం 20 రూపాయలు కిలో. కాదు కాదు, లేడీస్ ఫస్ట్ కదా వాళ్ళకు. కాకరకాయ. ఇది మీకు ఇష్టమా? కాకరకాయ ఇష్టం మాకు. అవునా? ఎలా తింటారు? వాడు వచ్చిన దగ్గర నుంచి నన్నే ఏదోలా చూస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు వాడు వీడు అనకు. సారీ. మీ పేరేంటి? ఇది పేరేంటి దీనిది? అది నిమ్మకాయలండి, బెంగళూరు నిమ్మకాయలు. ఓ 4 ప్యాక్ చేయాలా? ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుందా? ఎక్స్పెన్సివ్ లేదు సార్, మీకోసం 10 రూపాయలకు 3. బాబు, మేము ముందు అడిగా నిమ్మకాయలు. ఏంటి మీరు? ఎన్ని కావాలి మేడం? మాకు అక్కడ ఉన్నవన్నీ నిమ్మకాయలు మాకే కావాలి. కాదు, హాఫ్ వాళ్ళకి ఇవ్వండి, హాఫ్ మాకు ఇవ్వండి. మీరు ఏం చేస్తారు నిమ్మకాయతో? ఏంటి వీరు? ఎవరు? నిమ్మకాయలతో ఏం చేస్తారంటే సిగ్గుపడతారండి మేడం. మేము నిమ్మకాయలతో చాలా చేసుకుంటాం, మీకెందుకండి? అంటే నాకు కూడా కొంచెం కావాలి. ఏంటది? మీది అది ఏం చేస్తారు కదా. ఎవరైనా చాలా టూ మచ్ చేస్తున్నాడు అసలు. నాకు అర్థమైంది సార్. మీకు ఆ ఇద్దరులో ఎవరు నచ్చారు సార్? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. దగ్గర నుంచి చూస్తున్నాను, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. అర్థమైందా? ఏంటి అసలు ఆ. మార్కెట్ వస్తే
మీరిద్దరేంటి ఎప్పటి నుంచో నన్ను చూస్తున్నాడు. నేను అన్నాను డైరెక్ట్ గా కాకుండా అలా ఇండైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుని మాట్లాడుకుంటున్నాను. నాకు తెలిసి ఇది 3వ సారో 4 సార్లు మేడం వెనకాల ఫాలో అవుతా ఉన్నారు సార్. మరి? ఇది కాలీఫ్లవర్, చాలా లక్కీ ఫ్లవర్. ఇది ఇచ్చి ప్రపోజ్ చేయండి సార్, మోకాళ్ళ మీద నిల్చొని. మరి నాకు పెట్టింది ఏంటి? అది వేరే ఫ్లవర్. నాకు ఇలా బోరింగ్ గా కాదు, మంచిగా ఫీల్ తో ప్రపోజ్ చేయాలి. నెక్స్ట్ జన్మంలో కూడా నువ్వు ఉంటావని అలా నవ్వుకో, ఎందుకంటే నువ్వే నా లవ్వు. వావ్, ఇంప్రెస్ అయ్యావా? నేనయ్యాను. ఇది తీసుకోకపోతే నేను తీసేసుకుంటా, నీ ఫ్రెండ్ కి ఇచ్చేస్తా. నేను తీసుకోవాలంటే నువ్వు ఇందులోంచి ఒక ఐటమ్ తినాలి. అది మేడం, అది దారిలోకి వచ్చారు. ఇది ఒకటి, అండ్ ఇది 2 సార్లు కోరికి తినేయాలి. సో నీ కోసం తింటాను, తినిన తర్వాత నా ప్రేమకి ఒప్పుకుంటావా? డెఫినెట్ గా ఒప్పుకుంటా. ఇప్పుడు ప్రపోజ్ చేయి. నీ కోసం ఇది తిన్నాను, ఐ లవ్ యూ. అన్ని కళలో తెలుస్తోంది. కాకరకాయ కూడా తిని ఒప్పుకుంటా. తూ ఖానా అవి. సాటి మగాడుగా నేను ఇంతకన్నా ఏం చేయలేను. రవి ఇదే అమావాస్య చేష్టలు. చూసారా టార్చర్? ఆఫర్ ఇదేంటి ఆఫర్ వచ్చేసింది నీకు పక్క నుంచి? ఇది రియల్ ప్రేమ. అంటే ఎంత బాధ ఉంది తనకు తెలుసు. నాకు వచ్చేసి వాటర్ ఇచ్చింది. హోగా. అండ్ ఇప్పుడు ఈ కాకరకాయ అంట. మొగుడు ప్రేమని ఎలా నిరూపించుకుంటది భార్య అని మనం చూద్దాం. ఈ కాకరకాయని శ్రీలలిత గారు ఒక 2 బైట్స్. నా మీద ఏదో ఉంది కదా నీకు? నీ మీద ఏం లేదు. ఎందుకు లేదు? అక్కడ ఆయన తిన్నాడని ఫీల్ అయ్యి నాతో తినిపిస్తున్నావు నువ్వు. అయ్యో నేను భయపడట్లేదండి, తింటాను. ఆయన రక్తమే తాగుతారు. ఇది ఎంత నాకు చెప్పండి. అదే అసలైన ప్రేమ అంటే. ఆరిఫ్ గారు అంతే ఎంత ప్రేమను చూడండి. వద్దు అవసరం లేదు, పెట్టేసి ఓకే వద్దులేదా? వద్దు. అరే ఇది అసలైన ప్రేమ పరీక్ష. చాలు. నాకెందుకో చిన్న సైజ్ సైకోలా నేను వీళ్ళిద్దరిని చూసి మావిడక్క సైకోవద్దని భయం వేస్తుంది. వెరీ గుడ్ లలిత గారు, ఆరిఫ్ గారు, వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ప్రేమ పరీక్ష అని అంటున్నావు విష్ణు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిరపకాయ ఇచ్చినా ఓ కాకరకాయ ఇచ్చినా తినేస్తాడా? నీ మీద ప్రేమ ఉంది ప్రూవ్ చేసుకో అంటే తినొచ్చేమో. yes or no? యాక్చువల్ గా నేను తిన్న తర్వాత నా కళ్ళ నుంచి వచ్చే నీళ్లు నువ్వు అవన్నీ భరించలేవు కాబట్టి అది ఇలాంటి సోదంతా వద్దు, తింటావా తినవా చెప్పు. ఈ మిరపకాయ తింటే నా మీద ప్రేమ ఉన్నట్టు అని చిన్న లైన్ చెప్తే ఎంతమంది మిరపకాయ ఆలోచించకుండా తినేస్తారు? చేయొద్దండి. కౌశల్ అన్న, శివ అండ్ మృదుల, కేసీ తినడా? నేను ఎందుకు అంత కష్టమైన ఆప్షన్స్ ఎందుకు ఇవ్వడం? ఓకే మోహిత్ తింటుండొచ్చు. ఓకే అంటే ఇప్పుడు ప్రేమని ప్రూవ్ చేసుకోవడానికి మిరపకాయ తినాలి. ప్రేమ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదబ్బా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇట్ ఇస్ అప్ టు యూ. మీరు వద్దనుకుంటే ఏం ప్రాబ్లం లేదు, నష్టం కూడా లేదు.
ఓకే నేను సిద్ధు అండ్ మన బ్రో నా కోసం ఏమైనా చెయ్యవా అని అంటే మా హస్బెండ్స్ రెడీగా ఉంటారు. వెరీ గుడ్, గ్రేట్ జాబ్, చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్ మ్యాన్. నిజంగా ఆదివారం పూట మా ఆడవాళ్ళకి సెలవు ఇచ్చేసాం, హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళు ఏవైతే చిన్న చిన్న కోరికలు ఉన్నాయో హస్బెండ్స్ తో అది చేసుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, ఆడవాళ్ళ బ్రెయిన్ లో ఎంత గజిబిజి ఉంటుందో. బ్రెయిన్ లో బానే ఉంటది, మీరే గజిబిచ్చేస్తారు. సరే ఎవరు గజిబిజి చేసినా గజిబిజి మాత్రం ఉంటది. కానీ ఫైనల్ గా మా హస్బెండ్స్ వైఫ్స్ కోసం ఏది అడిగినా చేస్తామని మిరపకాయలు తిన్నారు చూడండి, దానికి మాత్రం అది ఈ రోజు మా ఫ్యామిలీ నంబర్ 1. బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన థీమ్ తో మేము ముందుంటాం. అంటుల్ దెన్ టేక్ కేర్, బై బై. లలమా, నీకు ఇప్పుడు చందమామని చూపిస్తాను. మొత్తం ఈ కంచెల్లో ఉన్నదంతా తినేయాలి, ఓకేనా?